హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. దేవర మూవీ రివ్యూ వీడియోకి ఆల్మోస్ట్ 57,000 చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఈరోజు నిన్న అయితే మచ్చ మచ్చ రిలీజ్ అవుతుంది ఫ్రమ్ గేమ్ చేంజర్ అని అని ప్రెస్ లో చెప్పారు కదా. చాలా మంది ట్రోల్ చేశారు, బాగాలేదు, అటర్ ఫ్లాప్ అవుతుంది, మచ్చ మచ్చ ఏంటి అన్నారు. బట్ ఈ రోజు చూసి అదే ఒపీనియన్ చెప్పగలరా ఎవరన్నా? అసలు సాంగ్ ఎంత బాగుంది, ఈవెన్ లిరిక్స్ మచ్చా మచ్చారా అనేది అది ఈజీగా హమ్ 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 చేసేస్తున్నాము కదా. అంటే మనం ఎప్పుడైతే ఒక సాంగ్ ని హమ్మింగ్ చేస్తామో అది మనకు నచ్చినట్టు అది ఈజీగా మనకు అలవాటు అయిపోతుంది. ఆ సాంగ్ కూడా ఇప్పుడు చాలా చాలా తెలుగులో చాలా చాలా హిట్ మూవీస్ ఉన్నాయి, హిట్ సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ మనకు ఈజీగా వస్తున్నాయంటే మనం అంత లీనమైపోయాం అన్నట్టు. ఈవెన్ ఈ మూవీలో ఒకటి గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారి లుక్స్. ఆర్ఆర్ఆర్ బిఫోర్ ఆర్ఆర్ఆర్ కూడా రామ్ చరణ్ గారు బాగున్నారు, బాగాలేదని కాదు, కానీ ఇక్కడ ఒక స్టెప్ ఎక్కి లైక్ ఒక మెన్, ఒక జెంటిల్ మెన్ లుక్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ మూవీలో మచ్చా మచ్చా సాంగ్ లో కూడా ఆ కలర్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా యూనిక్ గా ఉన్నాయి. ఎప్పుడు ఏ హీరో అలాంటి డ్రెస్ వేసుకోవడం అయితే నేను చూడలేదు, ఈవెన్ ఎస్పెషల్గా మన తెలుగులో సౌత్ లో. అతని లుక్స్ కూడా ఒక ఒక మెచ్యూర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా. దీంట్లో రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇచ్చేటట్టు అసలు అతని ఒక క్యారెక్టర్, అతని ఒక మెచ్యూర్డ్ లుక్. ఈవెన్ ఆ సాంగ్ లో లైక్ జరగండి జరగండి జనాలకు అంతగా నచ్చలేదు, అంటే చాలా మంది ఉన్నారు అక్కడ కూడా, చాలా జనాలు ఉన్నారు. అది కూడా ఒక కల్చర్ ని రిప్రజెంట్ చేసినట్టే ఉంది, జరగండి జరగండి. బట్ ఇది మచ్చా మచ్చా కూడా వెనకాల ఆల్మోస్ట్ లైక్ ఒడిశా నుంచి కొన్ని ట్రైబల్ యొక్క ఫెస్టివల్స్ రిప్రజెంట్ చేసే వాళ్ళు, మన ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి ఇలా అవన్నీ మనకు చూపిస్తారంట. బట్ మీరు ఒక మాట చెప్పండి, అసలు ముందు రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయన వెనకాల ఒక 1,00,00,000 మంది ఉన్న ఒక ఆడియన్ లాగా, ఒక ఫ్యాన్ లాగా ఒక ఐ ఎవరి మీద వెళ్తుంది? జస్ట్ రామ్ చరణ్ గారి మీద వెళ్తుంది. అండ్ ఆయన సాంగ్స్, ఆయన గ్రేస్, ఆయన లుక్స్ మీద వెళ్తుంది తప్ప వెనకాల 10,000 మంది ఉన్నారా, 1,00,00,000 మంది ఉన్నారని ఎవరు చూడరు కదా. ఒక ఆడియన్స్ లాగా, ఈవెన్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ లాగా అందరూ ఎవరు కూడా బ్యాక్ లో చూడరు. బట్ ఇక్కడ గుడ్నెస్ ఏంటంటే శంకర్ గారు ఫ్రమ్ భారతీయుడు, శివాజీ, రోబో, ఐ, అసలు ఆయన ఒక ఐ ఫీస్ట్ తీస్తారనమాట. ప్రతి దాంట్లో ఆయన ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఏదో భారతీయుడు ఫెయిల్ అయిందని మనం ఆయన ముందు చేసిన మూవీస్ మొత్తం ఫెయిల్ అయిన అలాంటి లాగా ఏమో ఇప్పుడు ఈ అన్ని మూవీస్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి రెడీగా ఉందేమో ఈ గేమ్ చేంజర్ మూవీ. అది టైటిల్ అనిపిస్తుంది, గేమ్ చేంజర్ ఇస్ ఈక్వల్ టు ఇండస్ట్రీ చేంజర్ అయిపోవచ్చు. ఇప్పటి వరకు లైక్ కల్కి కానీ, దేవరా కానీ లైక్ 500 crores అలా అంటున్నారు. ఇది మేబీ 5,000 crores కలెక్ట్ చేయొచ్చు. మనం టుమారో ఏం జరుగుతుందో మనం ఎప్పుడు వి నెవర్ నో దట్. సో అలాంటప్పుడు ఇలాగ ట్రోల్ చేయడం అనేది అసలు ఐ డోంట్ థింక్ సో ఇట్స్ కరెక్ట్. బట్ మూవీ తమన్ గారి విషయానికి వస్తే ఎంత బాగుంది మూవీ, ఎంత బాగుంది సాంగ్. ఆ మొత్తం సాంగ్ వింటే తప్ప మనకు అర్థం కావట్లేదు. ఒక చోట లైక్ చిరంజీవి గారి వీణా స్టెప్, ఇంకో చోట చిరంజీవి గారి వాళ్ళ మీద కటౌట్. నిజంగా ఈవెన్ అతని గ్రేస్ ఆఫ్ డాన్స్, అసలు డాన్స్ గురించి మనం రామ్ చరణ్ గారిని ఏం చెప్పుకుంటాము, ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ అతని లుక్స్ గానీ, గ్రేస్ గానీ చాలా బాగుంది. ఈవెన్ శంకర్ గారు, ఈవెన్ తమన్, శంకర్ గారు ఈవెన్ బాలీవుడ్ నుంచి ఈ మూవీకి లైక్ డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారంట. సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. అండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మనం రామ్ చరణ్ గారిని కానీ, లైక్ దేవరా, జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ మనం అసలు ఎక్కడ చూసుకుంటున్నాము. సో డెఫినెట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు ఏమి కిందకి రారు. సో ఫ్యాన్స్ గా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. అంతేగాని ఇప్పటికే బాగాలేదు, ఏమి చూడకుండా బాగాలేదు అంటే ఒక ఆడియన్స్ అడల్ట్స్, మెగా ఫ్యామిలీ అభిమానులుగా చాలా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ అందరూ ఫీల్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ. సో సాంగ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ తమన్ గారి మ్యూజిక్ అయితే బాగుంది, అది ఐ ఫీస్ట్ లా ఉంది. బ్యాక్గ్రౌండ్ అవన్నీ కల్చర్స్ అండ్ మ్యూజిక్ అయితే ఇంకా 2 times వింటే మనకు వచ్చేస్తుంది ఆ సాంగ్. అలా ఉంది, అది చాలా తక్కువ సాంగ్స్ గా వస్తుందండి. ఈజీగా ఎవరు పడితే అలాగా నచ్చకపోతే రాదు అలాగా. సో ఎవరెవరైతే ట్రోల్ చేశారో కొంచెం ఆపి మంచిగా చూడండి, అన్ని మన మూవీసే. సో ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ ఇది దేవరా మనకి, సారీ ఇంకా నేను దేవరా దాంట్లో ఉన్నాను, సారీ. గేమ్ చేంజర్ మనకి December 20న వస్తుంది, December 11th అనుకుంటా. పుష్ప December 6న వస్తుంది. చూసారా,
ఒక 15 days లో మనకు న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ ముందే మనకు ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోతుంది త్రూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం చెప్పుకోవాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఎక్కడో ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే చాలా చిన్న చూపుగా ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడు వాళ్ళే అడిగి మీ మూవీస్ లో ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకోవాలి. మన చరణ్ గారిని ఇంకో 10 మెట్లు 100 మెట్లు పైకి పెట్టేలాగే ఉండాలి తప్ప కింద అయితే ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆస్కర్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, కానీ తక్కువగా ఉండదు కదా. సో అండ్ రామ్ చరణ్ గారి వల్ల ఆ, భారతీయుడు 2 ఫ్లాప్ నుంచి త్వరగా కోలుకోవాలని శంకర్ గారిని కూడా మనం కోరుకోవచ్చు. సో ఇక్కడ ఎవరెవరైతే చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, మెగా అభిమానులు ఎవరెవరు ఉన్నారో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి కంటెంట్ వస్తుంది. అట్లీస్ట్ మీకు కొంచెమైనా ఎఫర్ట్స్ నచ్చాలి కదా, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే అస్సలు మీరు ఆలోచించొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక వీడియో లైక్ చేస్తే అది డెఫినెట్లీ ఎంత దూరం వెళ్తుందో నాకు రీసెంట్ గా దేవరావు గురించి అర్థమైంది. సో మీకు మా ఎఫర్ట్స్ నచ్చితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను, బట్ నాకైతే అంతగా ఎక్స్పెక్ట్ చేసిన అంతగా ఏం రావట్లేదు. బట్ ఎఫర్ట్స్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ బాగుండాలనుకుందాం అండ్ సాంగ్ అయితే సూపర్ హిట్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను, బై బై.